తిరుచెందూరులో సుబ్రహ్మణ్యానుగ్రహంగా ఆకులో ప్రసాదాన్ని తెచ్చుకుని ఆయన అనుగ్రహంతో కుదుటపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. శంకరాచార్యుల వారికి అక్కర్లేని విషయాలు చెప్పుకోవలసిన అగత్యం లేదు. అంత గొప్ప క్షేత్రం తిరుచెందూరు. అందుకే భుజంగంలోనే శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, యదా యదా మానవామే కతస్తేత దైవ. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇదిగో ఈ సముద్రం ఎలా ఉందో అలా సంసార సముద్రంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ తరింప చెయ్యడం కోసమని భవసింధు తీరే, ఈ సముద్రపు ఒడ్డునే నేను ఉన్నాను అని చెప్పి ఆయన పరమ శక్తివంతుడై తిరుచెందూరులో నిలబడి ఉన్నారు అని. ఆ విభూతికి అంత శక్తి. నిజంగా కూడా ఆయన అలాగే అనుగ్రహిస్తాడు అని నేను ఒకసారి ఈ శ్లోకం గురించి కంచికామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిని అడిగాను. ఏమండి, సుబ్రహ్మణ్య భుజంగంలో ఈ శ్లోకం ఉంది కదా, అక్కడ వచ్చిన పండితులు మాట్లాడుతున్నప్పుడు ఇది చర్చకు వచ్చింది. వచ్చినప్పుడు ఈ శ్లోకానికి నిజంగా అంత ప్రతిపత్తి ఉన్నదా, తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్యానుగ్రహం అంత గొప్పగానూ ఉంటుందా అని అడిగాను. అడిగితే ఆయన నాకు చెప్పడం మానేసి ఒక వృద్ధుడైనటువంటి పండితుడు అకస్మాత్తుగా అప్పుడే వచ్చారు. ఆయన్ని పిలిపించారు. మీరు కోటేశ్వరరావు గారితో మనకి ఒక 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి అనుభవం చెప్పండి అన్నారు. ఆయన నాతో ఒక అనుభవం చెప్పారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారికి కూడా తెలుసు అని చెప్పారు నాతో మాట్లాడుతున్నప్పుడు. ఒకానొకప్పుడు మహాస్వామి వారు నగరి పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఒక కొండ మీద ఒక శివలింగం ఉంది అని ధ్యానంలో ఆయనకి తెలిసిందిట. ఆయన వెళ్ళి దర్శనం చేసుకొచ్చారు. తర్వాత 10 ఏళ్లకి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు తన శిష్యులతో కలిసి దర్శనానికి వెళ్ళారు. ఆ కొండ మీదకి వెడదామని వాహనం ఎక్కారు. వాహనం ఎక్కితే దాని ఇరుసు విరిగిపోయింది. ఏ వాహనం ఎక్కినా ఇరుసు విరిగిపోయింది. ఈ కొండ మీదకి వాహనం మీద వెడితే అంగీకరించడు. మహాస్వామి నడిచి వెళ్ళేవారు, నేను నడిచి వెడతానని బయలుదేరారు. భయంకరమైన అరణ్యంట. అందులో దారి తప్పిపోయారు. వచ్చిన వాళ్ళు వెనక్కి ఉండిపోయారు. ఎవరు ఎటు వెళ్ళిపోతారో, ఏ మృగం బారిన పడతారోనని పీఠాధిపతికి ఛత్రం పడతారు కాబట్టి దాన్ని గొడుగుని భూమిలో పాతిపెట్టి దాని మీద అంటించారట కాగితం. నా వెనక రావద్దు, దర్శనం చేసుకోవడానికి నేను ఒక్కడనే వెడుతున్నాను అని. అరణ్యంలోంచి పుల్లలు కొట్టుకొస్తున్న వాళ్ళకి చెప్పారట, మీరు చెప్పండి ఎవరైనా నాగరికులు కనపడితే రావద్దని చెప్పండి అని. ఆయనతో పాటు ఇంకొక వృద్ధ పండితుడు బయలుదేరారు. ఇద్దరూ కలిసి అరణ్యంలోంచి వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు ఎటు వెళ్ళాలి, ఆ పర్వతం ఎటుంది, ఎలా వెడతామని నిలబడిపోయారు. ఓ చిన్న పిల్లవాడెవరో విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని వెలిగిపోతున్న పిల్లవాడు అరణ్యంలో పరిగెత్తుకుంటూ వచ్చాట. వచ్చి మీరు కామకోటి నుంచి వస్తున్నారు కదా, నేను చూపిస్తాను రండి మీకు ఆ దేవాలయాన్ని అని చెప్పి తీసుకెళ్లి ఆ దేవాలయాన్ని చూపించాట. రాత్రి పడుకున్నారు. తెల్లవారుజామున 3-4 మధ్యలో లేచి చూస్తే ఆ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని ఒక పెద్ద సర్పం చుట్టుకుని పడగ విప్పి దర్శనమిచ్చింది. అలాగే ఉంది ఆ సర్పం. వారు భయపడలేదు. సుబ్రహ్మణ్యుడే మనకి పిల్లవాడి రూపంలో వచ్చి అనుగ్రహించింది సుబ్రహ్మణ్యుడే, ఇప్పుడు ఈ చుట్టుకుని కనపడుతున్నవాడు సుబ్రహ్మణ్యుడే అని పరమ ప్రశాంత చిత్తులై వారు అక్కడి నుంచి బయలుదేరి కిందకొస్తుంటే పెద్ద నదీ ప్రవాహం వచ్చి వారు వచ్చినటువంటి దారి మూసుకుపోయింది. దారి మూసుకుపోతే ఎటెళ్లాలో తెలియక బయలుదేరితే ఓ నల్ల కుక్క, ఒకటి పెద్ద కుక్క వచ్చి ఎదురుగుండా నిలబడిందిట. పీఠాధిపతులు ఎదురుగుండా కుక్క రాకూడదు కాబట్టి అంతేవాసులు రాళ్లతో కొట్టారు. అది లోపలికెళ్ళను, అడవిలోకి మళ్ళీ బయటికి రాను. కాసేపు ఆగి చూసి స్వామి అన్నారట, ఇది మనకేదో ఉపకారం చెయ్యాలనుకుంటోంది, వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యుడు చేశాడు, ఇప్పుడు కాలభైరవుడు చేయబోతున్నాడు, ఊరుకోండన్నారు. ఆ కుక్క 10 అడుగులు వెళ్ళను, కూర్చోను, వీళ్ళు ప్రయాణం చేయను, ఆ కుక్క మళ్ళీ 10 అడుగులు వెళ్ళను. కీకారుణ్యం. అటువంటి అరణ్యం నుంచి ఒక చెక్ డ్యామ్ దగ్గరికి తీసుకొచ్చి ఆ కుక్క వాళ్ళని వదిలిపెట్టింది. ఒరే కాలభైరవుడు రా మహానుభావుడు, నమస్కారం చేద్దాం, ఏమైనా సమర్పణం చేద్దామని చెప్పి చూశారట. ఆ కుక్క అంతర్ధానం అయిపోయింది. యథార్థంగా సుబ్రహ్మణ్యుడు కాలభైరవుడు మమ్మల్ని అనుగ్రహించి క్షేత్ర దర్శనం చేయించారని నాతో స్వయంగా కామకోటి పీఠాధిపతులైనటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్యానుగ్రహం అంటే సుబ్రహ్మణ్యానుగ్రహమే. కోటేశ్వరరావు, తిరుచెందూరు క్షేత్రం గురించి శంకర భగవత్పాదులు వ్రాసినటువంటి శ్లోకముల గురించి నీకు కించిత్ అనుమానం అక్కర్లేదు. భవత్పత్ర భూతి
విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే పరమయదార్థమయ. నీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను. మహాస్వామి వారు ఈ పీఠాధిపత్యం చేసిన రోజులలో వారికి సుబ్రహ్మణ్యుడంటే ఎనలేని ప్రీతి. ఎప్పుడూ వారిని సుబ్రహ్మణ్యుడు కాపాడుతుండేవారు. ఆయన పూర్వాశ్రమ నామం స్వామినాథన్. ఆయన యొక్క కులదైవం సుబ్రహ్మణ్యుడు, స్వామిమలైలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు. గురు పౌర్ణమి నాడు వారు వేసినటువంటి మంటపం వేసినటువంటి వస్త్రాన్ని స్వామిమలై పంపిస్తారు. ఇప్పటికీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క నక్షత్రంలో ప్రతి నెల స్వామిమలైలో ఉత్సవాలు చేస్తారు. అంతటి గొప్పవారయ్యా. సుబ్రహ్మణ్యుడే ఆయనని అనుగ్రహించి ఆయన చేత ఎన్నో గొప్ప పనులు చేయించారు అంటూ అనితర సాధ్యమైన ఒక పని చెప్పారు నాతో. వారికి గోవులంటే ప్రాణం. గోవధ జరుగుతోంది అంటే ఏదో గోవధ జరుగుతోంది అని చెప్పి చికాకు పడి కూర్చోవడం కాదు. గోవధ జరుగుతోంది అంటే గోవధ జరగకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ఇప్పటికీ వస్తారట ఆ కామకోటి మఠానికి. స్పెయిన్కి అప్పుడు యువరాణిగా ఉండేవారు ఐరిణి అని ఒక ఆవిడ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఒకసారి మహాస్వామి వారు ఉన్న రోజులు బాధపడుతూ వచ్చారట. ఏమని అడిగారట. అడిగితే మా ఊళ్ళో పాలు ఎక్కువైపోయాయండి, ఆవులకి అనవసరంగా ఆహారం పెట్టడం ఎందుకు, పాలు ఎక్కువైపోయాయని కొన్ని ఆవుల్ని చంపేస్తున్నారు. మీరు చెప్పిన విషయాలు విని నాకు ఆ గోవధని తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయమంటారని అడిగారు. నువ్వు యువరాణివి కనుక నీ అధికారాన్ని ఉపయోగించి విమానాల్లో కొన్ని గోవుల్ని ఆ భారతదేశం పంపించమన్నారు. విమానాల్లో వచ్చేట కొన్ని గోవులు అవి చెన్నై వాతావరణానికి కంచి వాతావరణానికి తట్టుకోలేకపోయాయి. అవి చల్లటి వాతావరణంలో ఉండడానికి అలవాటు పడినవి. మళ్ళీ వాటికి ఎక్కడ ఖేదం కలుగుతుందో అని కొన్నింటిని కొడైకెనాల్ పంపించారట, కొన్నింటిని హిమాచల్ ప్రదేశ్ పంపించారట. ఒక్క ఆవు కూడా మరణించడానికి వీలు లేదని మహాస్వామి అంత పూనికతో సేవ చేశారయా అని శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు నాకు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. కాబట్టి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సరస్వతి కటాక్షాన్ని ప్రకాశింపచెయ్యడంలో ఆయనే సాటి. ఒకరి విషయంలో కాదు, అరుణాచలంలో ఆ తర్వాత కాంచీపురంలో కూడా అనేకమైనటువంటి కావ్యములను వెలయించాడు. కందరానుభూతి అని చెప్పి ఓ పుస్తకాన్ని కూడా రాశాడు. అరుణగిరినాథర్ అంటాడు. ఆయన తన జీవితంలో వేశ్యాలంపటానికి గురి అయి అసంబద్ధంగా ధర్మ వ్యతిరేకంగా ఎన్నో భోగాలు అనుభవించాడు. ఒకప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఆయన మనసు మారిపోయి గొప్ప కవిత్వ శక్తి పొందాడు ఆయన్ని పూజ చేసి. ఆ అనుగ్రహాన్ని పొంది ఆ రోజులలో అక్కడ ఉన్నటువంటి ప్రభుదేవరాయలు అనబడేటటువంటి ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి తన కవిత్వపు శక్తిని వివరించి కవిత్వాన్ని చెప్తే రాజు పొంగిపోయి అంతకుముందు ఆస్థాన కవిగా ఉన్నటువంటి సంబంధం అనే వ్యక్తిని తొలగించి అరుణగిరినాథర్ని ఆస్థాన కవిగా నియమించాడు. ఆ సంబంధంకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నా పదవి ఈయన వల్లే పోయిందనేటటువంటి ఆ క్రోధం మనసులో పెట్టుకుని ఆ అక్కసు తీరక ఈ అరుణగిరినాథర్కి ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజు ఒక చిలుక శరీరంలోకి ప్రవేశించేవాడు. ప్రవేశించి ఎక్కడెక్కడికో వెళ్ళి పారిజాత పుష్పాలు తెచ్చేవాడు. పారిజాత వృక్షానికి పారిజాత పుష్పానికి ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా పారిజాత చెట్టు కింద కూర్చున్నా పారిజాత పుష్పాలు తెచ్చి భగవంతుణ్ణి పూజించినా ఉత్తర క్షణంలో మనశ్శాంతి కలుగుతుంది. పారిజాతానికి ఆ లక్షణం ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. కొండంతా పారిజాత వృక్షాలే. నేను ఎక్కడ చూడలేదు అలా. మొత్తం కొండంతా పారిజాత వృక్షాలే. తెల్లవారేటప్పటికీ పారిజాత పువ్వులు పడిపోతాయి. పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం అని పారిజాత వృక్షం కింద హనుమ కూర్చుంటారు. ఆ పారిజాత పుష్పాలు తీసుకొచ్చి సుబ్రహ్మణ్యుణ్ణి పూజించేవాడు అరుణగిరినాథర్. పరకాయ ప్రవేశం చేసి చిలుక రూపంలో వెళ్ళేవాడు. ఇది గమనించి ఒక రోజున అరుణగిరినాథర్ తన శరీరాన్ని విడిచిపెట్టి చిలుక రూపంలో వెళ్ళడం చూశాడు సంబంధం. చూసి అరుణగిరినాథర్ శరీరాన్ని తగలబెట్టేశాడు. ఆయనకి మళ్ళీ రూపంలో ఇప్పటికీ కూడా ఆయన ఆ కిలిగోపురం అంటారు, వల్లాల గోపురం అనే ఆ గోపురంలో కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఎదురుగుండా పాటలు పాడుతూ ఉంటాడు. చిలుక రూపంలో పాటలు పాడతాడని ఆ గోపురానికి కిలిగోపురం అని పేరు. ఇప్పటికీ అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవాలయంలో ఉన్నటువంటి స్తంభంలోంచే రాజుగారు సుబ్రహ్మణ్య దర్శనం చేస్తాను నాకు చేయించమని అడిగితే ఈ అరుణగిరినాథర్ ప్రార్థన చేసినంత మాత్రం చేత సుబ్రహ్మణ్యుడు బయటికి వచ్చాడు సాకార రూపంగా. వచ్చేటప్పటిక వెలుతురు రూపం అలా ఉంటుంది, రెండు కళ్ళు పోయి చెప్పాడు అరుణగిరినాథర్, నువ్వు దర్శనం చేయలేవు, శక్తి సరిపోదని.
అయినా వీల్లేదు, నాకు కళ్ళు పోయినా సరే చూస్తానన్నాడు. సుబ్రహ్మణ్య దర్శనానికి 2 నేత్రాలు పోయి అప్పుడు అరుణగిరినాథర్ మళ్ళీ ప్రార్థన చేశాడు. చేస్తే మళ్ళీ కళ్ళు వచ్చాయి రాజుకి. ఆయన చేసినటువంటి గ్రంథాలు కందరానుభూతి, తిరుప్పగల్ ఇటువంటివి ద్రవిడ దేశంలో ఎనలేని ప్రఖ్యాతి వహించాయి. అరుణగిరినాథర్కి అంత కవిత్వాన్ని ఇచ్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడే. అసలు ఇవన్నీ ఒకెత్తైతే కాత్యాయన మహర్షి విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం గురించి ఇప్పటికీ కూడా పెద్దలైన వారందరూ 1000 నోళ్లతో శ్లాఘిస్తారు. అసలు ఆ కథని స్మరించడమే చాలు. కుమారస్వామి వారి యొక్క చరిత్రగా ఆ కథని ఒక్కసారి వినడం చాలు, అంత శక్తివంతం. కాత్యాయన మహర్షి అని, వరరుచి అని 2 పేర్లు. ఆయన ఒకప్పుడు పరమశివుని యొక్క కింకరుడు కైలాస పర్వతం మీద. పార్వతీదేవి యొక్క ఆగ్రహానికి గురి అయి భూమండలం మీద శాపవశాత్తు జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు కౌసంబి అనబడేటటువంటి రాజ్యంలో అనబడేటటువంటి నగరంలో సోమదత్తుడు ఆయన యొక్క భార్య వసుదత్త అనబడేటటువంటి దంపతులకి కుమారుడుగా జన్మిస్తే కతుని యొక్క వంశంలో పుట్టినవాడు కాబట్టి కాక్షాయనుడు అని పేరుంచారు. అపారమైన తేజస్సుతో పుట్టాడు కాబట్టి వరరుచి అని ఇంకొక పేరు వచ్చింది. ఆ పిల్లవాడికి ఇంకా ఉపనయనం చేసే వయస్సు రాకముందే తండ్రి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. తల్లి బాధపడుతుంటే అశరీరవాణి పలికింది, అమ్మ బెంగ పెట్టుకోకమ్మా, ఇతను కారణజన్ముడు, పార్వతీదేవి శాపంతో పుట్టాడు, మళ్ళీ పరమశివ తేజస్సున్న ఇంకొక వ్యక్తి వల్ల అవతార పరిసమాప్తి చేస్తాడు. ఇతను వ్యాకరణానికి అంతటికీ కూడా వార్తికం రాస్తాడు. భారతదేశం అంతటా కూడా 2 చేతులెత్తి ఇతన్ని నమస్కరిస్తారు. ఇతని వలన దేశానికి ఎనలేని ఖ్యాతి కలుగుతుంది. ఇతనికి వర్షుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడు పాఠం చెప్తాడు, బెంగ పెట్టుకోవద్దు అన్నాడు. ఆయన శృతధరుడు అని ఆయనకి బిరుదు. శృతధరుడు అంటే ఏదైనా విన్నాడంటే చాలు ఆయనకు వచ్చేస్తుంది. అది కూడా ఏకసంతాగ్రాహి అని ఏదైనా పద్యమో శ్లోకమో వింటే వస్తుంది, ఆయనకు అలా కాదు. మృదంగం వాయించడం చూశాడనుకోండి, అలా వాయించేస్తాడు. నృత్యం చూశాడనుకోండి, ఆ ధ్వనిని బట్టి మళ్ళీ అలా నృత్యం చేసేస్తాడు. శంఖం విన్నాడనుకోండి, మళ్ళీ అలా శంఖం పూరిస్తాడు. ఏది ఒక మాట విన్నా మళ్ళీ అలా చేస్తాడు. అంత శక్తి కాత్యాయనుడిది. సరే, ఈ వరరుచి పెరుగుతున్నాడు, తండ్రి లేడు, పాపం ఉపనయనం కూడా అవలేదు. అదే సమయంలో వేతసనము అనబడి ఇంకొక నగరం ఉండేది. ఆ నగరంలో ఆ కాలంలోనే ఒకానొకప్పుడు దేవస్వామి అనబడి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ దేవస్వామి అనబడేటటువంటి ఆయనకి ఒక తమ్ముడు ఉంటుండేవాడు. ఆయన పేరు ఇంద్రస్వామి అంటుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములుగా ఉన్నటువంటి రోజులలో తమ్ముడు మరణిస్తే తమ్ముడిని విడిచిపెట్టి ఉండలేక అన్నగారు కూడా తమ్ముడితో పాటు సహగమనం చేశాడు. అన్నదమ్ములిద్దరూ సహగమనం చేశారని చెప్పి వాళ్ళిద్దరి భార్యలు కూడా సహగమనం చేసేశారు. ఆ సహగమనం చేసేస్తే పెద్ద ఆయన కొడుకు, చిన్న ఆయన కొడుకు ఇద్దరు ఉండిపోయారు. పెద్ద ఆయన కొడుకు పేరు ఇంద్రదత్తుడు, రెండో ఆయన కొడుకు పేరు కరంభుడు. ఇంద్రదత్తుడు కరంభుడు ఉండిపోయారు. వాళ్ళు చిన్నపిల్లలు. వాళ్ళకి తండ్రిలా గొప్ప విద్వాంసుడు కావాలని కోరిక. ఎక్కడ దొరుకుతాడు గురువు అని వెతుక్కుంటూ బయలుదేరారు. ఒక ఊరు వెళ్ళిన తరువాత వాళ్ళకి తెలిసింది, ఇక్కడెవరో మహానుభావుడు ఉన్నట్ట, ఆయన పేరు వర్షుడు అని పేరుట, ఆయన దగ్గర పాఠం నేర్చుకోవాలని అడిగారు. వర్షుడి దగ్గర పాఠం నేర్చుకోవడం ఏమిటయా, జడుడు, ఆయనకేం రాదు, అజ్ఞాని అన్నారు. అజ్ఞాని అయితే అయ్యాడు, ఎక్కడుంటాడో చెప్పండి అన్నారు. అదిగో ఆ పాకలో ఉంటాడు, వెళ్ళమన్నారు. ఆ పాకలోకి వెళ్ళాడు. ఏ మాట పలుకు లేకుండా కూర్చుని ఉన్నాడు ఒక ఆయన. పాపం నిర్ధనులయ్యి ఉన్నారు వాళ్ళు. భార్య కనపడింది. ఆవిడికి నమస్కరించి, అమ్మా వర్షుల వారి ఇల్లు ఇదేనా అని అడిగాడు. అవును అన్నారు. అమ్మ పాఠం నేర్చుకోవడానికి వచ్చామమ్మా, ఈ వర్షుడు ఎందుకమ్మా ఇలా ఉన్నారు, పాఠం చెప్తారా అని అడిగారు. అడిగితే ఆ ఇల్లాలంది, ఆయన మహావిద్వాంసుడే, కానీ ఒకప్పుడు జడుడు, ఏమీ తెలియదు. ఈ వర్షునికి ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు ఉపవర్షుడు. ఆ ఉపవర్షునికి అన్నగారంటే మహాప్రీతి. ఈయన జడుడైనా ఏమీ చేత కాకపోయినా నన్ను ఈయనని కూడా ఆ ఉపవర్షుడే బాగా పోషణ చేస్తూ ఉండేవాడు. కానీ ఉపవర్షుని భార్య గయ్యాళి, నన్ను ఈయన్ని సాధిస్తూ ఉండేది. అవమానాలు భరించలేక నీలాంటి జడుణ్ణి కట్టుకున్నానని ఒక రోజున భర్తని నిందించాను. అయ్యో భర్తృనింద చేశానే అని మళ్ళీ భర్త కాళ్ల మీద పడి క్షమార్పణ అడిగాను. నా భర్త బాధపడి మహావిద్వాంసుడనై తిరిగొస్తానని ఎవ్వరికీ చెప్పకుండా ఉత్తర భారతదేశంలో హిమాలయాలకు వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి కుమారస్వామి గురించి తపస్సు చేశాడు. ఆయనే సరస్వతీ కటాక్షం ఇస్తాడు. అతి తక్కువ కాలంలో సరస్వతీ కటాక్షం ఇవ్వగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడే అని సుబ్రహ్మణ్యుడి గురించి తపస్సు చేశాడు. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. అపారమైనటువంటి కవిత్వం కావాలి, విద్వాంసుణ్ణి కావాలి, వేదాంగములు నాకు నీ అనుగ్రహంతో ఇప్పుడే వచ్చేయాలన్నాడు. వచ్చేస్తాయి, కానీ ఎవరికీ చెప్పలేవు. ఎప్పుడు చెప్పగలుగుతావంటే అదిగో కాత్యాయనుడు పుట్టి ఉన్నాడు. ఆ కాత్యాయనుడు నిన్ను వెతుక్కుంటూ శిష్యుడిగా వస్తాడు. అప్పుడు నీలో ఉన్నటువంటి విద్వత్తంతా బయటికి వస్తుందన్నాడు. అందుకుని ఆ కాత్యాయనుడు ఎక్కడున్నాడో తెలియదయ్యా, అతను వస్తే పాఠం చెప్తారు మా వారంది ఆవిడ. ఎవరితో? వచ్చినటువంటి ఇంద్రదత్తు కరంభుడితోటి. ఈ ఇంద్రదత్తు కరంభుడు అప్పుడు మళ్ళీ కాత్యాయనుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరారు. అన్ని ఊళ్ళు తిరిగి 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 కాత్యాయనుడు ఉన్నటువంటి ఊరొచ్చి ఆయన యొక్క తల్లిగారిని, అమ్మా కాసిన మంచినీళ్ళు ఇవ్వమ్మా, ఎండలో వచ్చామన్నారు. ఆవిడ మంచినీళ్ళు ఇచ్చింది. అరుగు మీద ఇద్దరు సేద తీరుదామని కూర్చున్నారు. ఆ తల్లి పిల్లాడితో మాట్లాడుతూ అంది ఆ రోజున, ఉరే మన ఊర్లోకి నందుడు వచ్చాడు. నందుడు అంటే మంచి నాటకం వేస్తాడు, ఆయన నృత్యం చేస్తాడు. ఆయన మీ నాన్నగారికి మంచి మిత్రుడు. మీ నాన్నగారు బ్రతికున్న రోజులలో వచ్చేవాడు. మీ నాన్నగారు లేరని మన ఇంటికి రావడం మానేశాడు రా. ఎంత గొప్పగా నృత్యం చేస్తాడో, మీ నాన్న ముందు నృత్యం చేసి చూపించేవాడు రా అన్నది. అమ్మ బెంగ పెట్టుకోకమ్మా, నేను శృతధరుణ్ణి, ఒక్కసారి వెళ్ళి కార్యక్రమం చూసొచ్చి రేపు పొద్దున నీ ముందు చేస్తానని పిల్లవాడు బయలుదేరాడు. వీళ్ళిద్దరికీ అనుమానం వచ్చింది, వీడే కాత్యాయనుడు అయ్యి ఉంటాడు శృతధరుడు అని పిల్లవాడి వెంట బయలుదేరారు. వాడు కూర్చుని నృత్యాన్ని తదేకంగా చూసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మర్నాడు పొద్దున్న మృదంగవాద్యం నుంచి అన్నిటినీ నోటితో పలికాడు. పలికి నృత్యం చేశాడు. తల్లి సంతోషించింది. అమ్మాయి పిల్లాడి పేరు కాత్యాయనుడు వరరుచ అని అడిగారు. అవును అంది తల్లి. అమ్మా నీకో నమస్కారం, ఈయన వస్తే తప్ప వర్షుల వారు నోరు విప్పరమ్మా, ఈ పిల్లవాడిని తీసుకుని ఆయన దగ్గరికి ఎడతామన్నారు. ఉపనయనం అవ్వలేదయ్యా అంది. మేం చేస్తామమ్మా, డబ్బట్టుకొచ్చని ఎక్కడో వెతికి తీసుకొచ్చి మొత్తం మీద ఉపనయనం చేసి ఈ కాత్యాయనుణ్ణి తీసుకుని వర్షుల వారి దగ్గరికి తీసుకెళ్లారు. వర్షుల వారికి కాత్యాయనుణ్ణి చూడగానే అగ్నిమీళే పురోహితం అన్న ఋగ్వేదం దగ్గర నుంచి వేదమంత్రాలన్నీ బయటకు వచ్చేసి మొత్తం విద్వత్ బయటకు వచ్చింది. కూర్చోపెట్టి ముగ్గురికి పాఠం చెప్పాడు. ఎంతో గొప్పగా వాళ్ళు మహావిద్వాంసులయ్యారు. ఇంతలో అక్కడే ఉన్నటువంటి గాంధార రాజ్యమునందు పాణిని అనబడేటటువంటి శివాంశ సంభూతుడైన విద్వాంసుడు జన్మించి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పాటలీపుత్రంలో తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఎనలేని వ్యాకరణ సిద్ధాంతాన్నంతటినీ పొందాడు. ఆ పాణిని దగ్గరే పరమశివుడు తన ఢమరుకాన్ని మోగిస్తే 14 మహేశ్వర సూత్రాలు వచ్చాయి. అవి విని వ్యాకరణాన్నంతటినీ రచించి వర్షుల వారి దగ్గరికి వచ్చాడు. వర్షుల వారి దగ్గర వ్యాకరణం చెప్తుంటే కాత్యాయనుడికి కోపం వచ్చింది. నాకన్నా విద్వాంసుడా ఇతనని అతనితో వాదించి ఓడించాడు. ఓడిస్తే పాణినికి బాధ కలిగింది. శివానుగ్రహంతో సంపాదించుకున్న విద్య, కుమారస్వామి భక్తులైనటువంటి వారు నన్ను ఓడించారని పరమశివుణ్ణి ధ్యానం చేశాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై ఒక్క హుంకారం చేశాడు. ఇంద్రశబ్దం అంతా లోకంలోంచి అంతరించిపోయింది. వీళ్ళదంతా ఇంద్రశబ్దమైనటువంటి పాండిత్యం అంతరించిపోగానే ఎవరికి ఒక్క అక్షరం ముక్క లేకుండా పోయింది. ఆ రోజు రాత్రి మళ్ళీ వర్షుల వారి కలలోకి వచ్చి కుమారస్వామి చెప్పాడు, చేసిన దోషం ఎలాగో చేశారు, మీరు మళ్ళీ పాణిని తీసుకొచ్చి కూర్చోపెట్టి పాణిని చెప్తూ ఉండగా వ్యాకరణం అంతా వినండి, మళ్ళీ మీకున్న విద్య మీకు వచ్చేస్తుంది అన్నాడు. పాణిని కూర్చోపెట్టి విన్నారు. వ్యాకరణం వచ్చింది. కానీ ఒక్క కాత్యాయని మహర్షి మాత్రం ఆగ్రహించి పాణిని మీద ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయి హిమాలయాల మీద కూర్చుని మళ్ళీ తాను కుమారస్వామి గురించి తపస్సు చేశాడు. మళ్ళీ సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలని అడిగాడు. నాకు పాణిని రచించినటువంటి వ్యాకరణానికి వార్తికం చెయ్యగలిగినంత శక్తి అన్నాడు. మీ తండ్రి గారి అనుగ్రహంతో పాణిని వ్యాకరణం చేశాడు, నీ అనుగ్రహంతో వార్తికం చేస్తాను అంటే విపుల వ్యాఖ్య, అంతకన్నా పెద్దది భాష్యం. కాబట్టి నేను వార్తికం చేస్తానన్నాడు. అనుగ్రహించాడు కుమారస్వామి. వచ్చి కాత్యాయన మహర్షి వార్తికాన్ని రచించాడు. భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచి శిష్యులు వచ్చి ఆయన దగ్గర వార్తికం చదువుకునేవారు. ఆయన చెప్పిన పాఠ వ్యాకరణం చెప్పాలంటే మడిగట్టుకుని శివాలయంలో కూర్చుని చెప్పాలి. అలా చెప్తూ ఉంటే కాత్యాయన మహర్షి యొక్క కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతా వ్యాపించాయి. సుబ్రహ్మణ్యానుగ్రహం. అయ్యయ్యో, నేను చేసిన వ్యాకరణానికి వార్తికం చేసి అంత పేరు పొందాడని ఒక రోజున పాణిని బయలుదేరి కాత్యాయన మహర్షి దగ్గరికి వచ్చాడు. ఆహ్వానించి లోపలికి పిలిచి
అయ్యా నీకు అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తాను, లోపలికి రండని స్వాగతం పలికాడు. ధూర్తుడా, నా వ్యాకరణానికి వార్తికం రాసి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించావు, నేటి రాత్రి నీ శిరస్సు 100 వ్రక్కలగుగాక అన్నాడు. అంటే కాత్యాయనుడు అన్నాడు, అతిథివి అని మర్యాదనిచ్చి ఆహ్వానించాను. ఆహ్వానిస్తే నీ వ్యాకరణానికి వార్తికం రాశాను తప్ప నేనేం నింద చేయలేదు. నిష్కారణంగా శపించావు కాబట్టి నీ శాపము నాయందు నిజమైతే నీ శాపమి నీయందు నిజమై నీ తల కూడా నీటి రాత్రి 100 వ్రక్కలగుగాక అన్నాడు. ఇద్దరి శిరస్సులు 100 వ్రక్కలైపోయి. అంత విద్వాంసులయ్యుండి ఎందుకు తప్పు చేశారు అంటే, పార్వతీదేవి శాపంతో పరమశివుని యొక్క ప్రమదగణాల్లోంచి శాపవశాత్తు భూమి మీదకొచ్చినటువంటి కాత్యాయన మహర్షి కుమారస్వామి అనుగ్రహంతో అంత గొప్పవాడైతే, మళ్ళీ పరమశివానుగ్రహంతోనే వచ్చిన ఇంకొక రూపము వలన ఆయన అవతార పరిసమాప్తి చేసి కైలాసానికి వెళ్ళిపోవాలి. అందుకే శివతేజస్సుతో వచ్చినటువంటి పాణిని వలన ఇద్దరికీ వైరుధ్యం వచ్చి ఒకరినొకరు శపించుకుని మళ్ళీ ఇద్దరు కైలాసాన్ని చేరుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము చేతనే ఇప్పటికీ వ్యాకరణానికి వార్తికము అంత ప్రసిద్ధి చెంది భరతఖండానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. తరువాతి కాలంలో పతంజలి వచ్చి వ్యాకరణానికి మహాభాష్య వ్యాఖ్య చేశాడు. కాబట్టి ఇన్ని విధాలుగా ఇంతమందికి సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని కల్పించినటువంటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడే. ఆ కారణం చేతనే ఆయన అనుగ్రహం కలిగినంత మాత్రం చేత ఆయనకి నమస్కరిస్తే ప్రసన్నుడై అటువంటి శక్తినిస్తాడు. కాబట్టే శంకర భగవత్పాదులు, ఇంకా నేను ఏదో ఉన్నటువంటి రోజులలో ఉన్నటువంటి వ్యవధిలో చెప్పాలి కాబట్టి కొన్ని ఉదాహరణలు చూపించాను. ఎంతమంది విద్వాంసులు సుబ్రహ్మణ్యానుగ్రహంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు. అందుకే ఆయన చెప్తూ, న జానామి శబ్దం న జానామి అర్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడాస్యా ముఖాన్ నిస్సరంతే గిరశ్చాపి చిత్రం అనడానికి కారణం, ఆయనకి నమస్కరించినంత మాత్రం చేత నాలో ఉన్నటువంటి షణ్ముఖుని యొక్క తేజస్సు చైతన్య రూపమై పైకి వచ్చి వాగ్రూపమును పొందింది అని చెప్పారు. రేపటి రోజు సాయంకాలం మనం తిరిగి 6:30 కలుసుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా వెలిసి ఉన్నాడో, ప్రత్యక్ష నిదర్శనాలతో ఇప్పటికీ ఆయన ఎన్ని చోట్ల అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాల మీద, ఆయన పూజకి సంబంధించినటువంటి విషయాల గురించి, ఆయన యొక్క కళ్యాణాల గురించి, దేవసేన శ్రీవల్లి కళ్యాణం. ఎందుకంటే రేపు కళ్యాణాలు చెప్తే రేపు సాయంకాలం ప్రసంగం అయిపోయిన తరువాత వల్లీదేవిని, దేవసేనని, సుబ్రహ్మణ్యుణ్ణి, పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుళ్ళని చేస్తారు ఇదే వేదిక మీద. అది అయిన తరువాత ఎల్లుండి శ్రీరామనవమి. శ్రీరామనవమి నాటి సాయంకాలం వేళ ఈ వల్లీ కళ్యాణం, దేవసేనా కళ్యాణం జరుగుతాయి. వల్లీ దేవసేన కళ్యాణం చూడడం అంటే అంత తేలికైన విషయం కాదు. అది చూసినంత మాత్రాన ఎన్ని ఫలితాలుంటాయో దానికి ముందు ప్రత్యేకంగా పుప్పుడి పడినటువంటి ఆ తేనె పట్లలో ఉన్నటువంటి తేనె కొన్ని 100 కిలోలు సంపాదించే ప్రయత్నంలో కొంతమంది నిమగ్నమై ఉన్నారు కార్యకర్తలు. వాళ్ళు ఆ తేనెనంతటినీ సమీకరిస్తున్నారు. ఆ తేనెతో సుబ్రహ్మణ్యుడికి శ్రీరుద్రంతో, సర్పసూక్తంతో, అనేక సూక్తాలతో అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగిన తరువాత స్వామికి కళ్యాణం జరుగుతుంది. ఇంత వైభవోపేతంగా జరిగే కళ్యాణం నేనొక్క మాట చెప్పి పూర్తి చేస్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పిల్లలు లేని వారు ఉన్నా, పెళ్లి కాని వారు ఉన్నా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సనాతన ధర్మాన్ని, భగవత్ స్వరూపాన్ని నమ్ముకున్నవాణ్ణి కాబట్టి మీతో నేను ఈ మాట మనవి చేయడం జరిగింది. కాబట్టి రేపు సాయంకాలం తిరిగి 6:30 కలుసుకున్నప్పుడు ప్రఖ్యాత క్షేత్రములకు సంబంధించిన విషయములను ఆవిష్కరిస్తాను స్వామి అనుగ్రహంతో. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.